టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కమిషన్ చైర్మన్ సహా 3 సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో వీలైనంత త్వరగా సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ప్రొఫెసర్ల పేరును సర్కార్ పరిశీలిస్తోంది. దీంతో ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఐఏఎస్లు అందుబాటులో లేకపోతే ఐపీఎస్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్పీఎస్సీలో విద్యావేత్తలు, న్యాయశాఖ అధికారులు, జర్నలిస్టులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కమిషన్ చైర్మన్ సహా 3 సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో వీలైనంత త్వరగా సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. దీంతో ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఐఏఎస్లు అందుబాటులో లేకపోతే ఐపీఎస్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్పీఎస్సీలో విద్యావేత్తలు, న్యాయశాఖ అధికారులు, జర్నలిస్టులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సర్కార్ ఏం చేయబోతోంది? ఎస్ అపర్ణ, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సీఎంతో భేటీ అయ్యారో, సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ అధికారులతో భేటీ అవ్వడం, వీటి పరిణామాల తర్వాత చైర్మన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత 3 కమిషన్ సభ్యులు రాజీనామా చేయడం, నిన్న గవర్నర్ కూడా వారి రాజీనామాను ఆమోదించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కమిషన్ ఏర్పాటు పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించిన రూల్స్ ఏంది, కమిషన్ సభ్యులు కానీ చైర్మన్కు ఉండే అర్హతలు ఏంది, ఎన్ని రోజుల టైం పడుతుంది, దీనిపైన ఇటు నిరుద్యోగులు కానీ ఇటు విద్యావేత్తలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా పలువురు ఐఏఎస్లను అదేవిధంగా ఐపీఎస్ పేర్లను పరిశీలిస్తుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలో అధికార పార్టీ కానీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే కొనసాగుతున్నారో ఐఏఎస్లు వారి పేర్లను పరిశీలిస్తుంది. దీంతోపాటు పలువురు ఐపీఎస్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ వీరు ఎవరు కూడా ఒప్పుకోకుంటే చైర్మన్కు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఒక 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, వీరితో పాటు గ్రూప్ 1 క్యాడర్కు అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రస్తుతం పరిపాలన విభాగాల్లో పనిచేస్తున్నటువంటి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారుల పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే వాస్తవానికి టీఎస్పీఎస్సీ విషయానికి వస్తే మొత్తం చైర్మన్తో పాటు 11 మంది సభ్యులు, మొత్తం చైర్మన్ ఒకరు 10 మంది సభ్యులు ఉండాలి. అయితే గత ప్రభుత్వము విషయంలో 5 సభ్యులు ఒక చైర్మన్ కొనసాగారు, 5 సభ్యుల పోస్టులు ఖాళీ ఉండే. సో ఇప్పుడు ఓవరాల్గా కమిషన్ భర్తీ కావాలంటే మొత్తము చైర్మన్తో పాటు 10 మంది సభ్యులు ఉండాలి. అయితే సభ్యులు కూడా ఎలా ఉండాలి, సభ్యులకు సంబంధించినటువంటి నియామకాలు ఏ రకంగా జరగాలనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నది. వాస్తవానికి సభ్యుల నియామకాలకు సంబంధించి లాపరమైన అంటే న్యాయశాఖ పరిధికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి. లా డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ కానీ అందులో పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంతోపాటు సీనియర్ జర్నలిస్టులకు కూడా అవకాశం ఉంటుంది. అంటే కమిషన్ సభ్యులుగా పనిచేసేందుకు సీనియర్ జర్నలిస్టులు, దాదాపు ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అయితే ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించి ఇప్పుడు ఏదైతే కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఇన్ఛార్జ్ వీసీలు ఉన్నారో వారి పేర్లను కూడా కొంత పరిశీలిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పరిధి అంతా కూడా టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇక్కడ ప్రభుత్వము 10 మంది కమిషన్ సభ్యులు చైర్మన్ పేరును ఫస్ట్ గవర్నర్కు ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నరు సుప్రీంకోర్టు పరిధిలో అక్కడ ఉన్నటువంటి వారికి అందజేసిన తర్వాత ఆ తర్వాత కమిషన్ అప్రూవ్ అవుతుంది. అయితే పేర్లకు సంబంధించి కూడా రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకుల పరిధిలో లేని పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకంటే గతంలో టీఎస్పీఎస్సీ విషయంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని పేపర్ల లీక్ సంబంధించి అనేక దర్యాప్తులు కానీ ఇట్లాంటివన్నీ చోటు చేసుకున్న పరిణామంలో ఇప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా నిరుద్యోగులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. చాలా వరకు ఎగ్జామ్స్ ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించిన నోటిఫికేషన్లు ఎక్కడ కూడా పూర్తి కాలేదు. దీంతో పాటు కమిషన్ పేపర్ల టీఎస్పీఎస్సీ పైన ఒక టైంలో నిరుద్యోగులు నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి ఉండే. సో ఈ తరుణంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటే ప్రభుత్వము చాలా వరకు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా
అవగాహన ఉండి పూర్తిగా కమిషన్ పైన కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమిషన్ల పనితీరు అవగాహన ఉండి యూపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలు జాబ్ క్యాలెండర్ వీటిపైన అవగాహన ఉన్న వ్యక్తుల పేర్లను పరిశీలిస్తుంది. అయితే గతంలో కొన్నిసార్లుగా మనకున్న సమాచారం ప్రకారము ఒకరిద్దరు రిటైర్డ్ ఐఏఎస్ పేర్లను పరిశీలించినప్పటికీ వారి ఏజ్కి సంబంధించి టీఎస్పీఎస్సీలో పనిచేయాలంటే 62 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే చైర్మన్ పదవులకు అర్హులు కాదు. సో 62 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎక్స్పీరియన్స్ పనిచేసిన ప్రొఫెసర్లు కానీ విద్యారంగంలో మంచి పట్టు ఉన్నటువంటి విద్యావేత్తలు కానీ సో ఇట్లాంటి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. ఏది జరిగినా ఒక 1 month లోపల టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ నియమించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల లోపల ఖచ్చితంగా పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించి ఆ తర్వాత ముఖ్యంగా ఏదైతే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నారో గ్రూప్ 2 నోటిఫికేషన్ను గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే డిఎస్సికి సంబంధించినటువంటి కూడా చర్చ జరుగుతున్నది. వాస్తవానికి డిఎస్సికి గత ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్కి అప్పచెప్పింది. సో డిఎస్సి నియామకాలకు సంబంధించి కూడా టీఎస్పీఎస్సీకి అప్పచెప్తే ఎట్లా ఉంటుంది కొత్త కమిషన్ నియామకమైన తర్వాత అని ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ముందర చాలా వాస్తవానికి చెప్పాలంటే కమిషన్ సభ్యులు కానీ చైర్మన్ ఎన్నుకోవడంలో ముఖ్యంగా కొందరు మంత్రులు కూడా దీనిపైన రివ్యూలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అధికారులను సంప్రదించినట్టు తెలుస్తుంది. అధికారులకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ వారు పనిచేసిన సంస్థలలో వారి పేరు ఎట్లా ఉంది, ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఇన్ని రోజులు వారి పనితీరు ఎలా ఉంది, ఎంతమంది ఎక్స్పీరియన్స్ సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు, విద్యావేత్తల సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. అయితే యూపీఎస్సీ మోడల్గా టీఎస్పీఎస్సీని తయారు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది కనుక యూపీఎస్సీ లేదా కేరళ కమిషన్ ఈ రెండింటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. సో ఈ పరిశీలన తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంత నివేదికను కూడా తెప్పించుకున్నది. వాళ్ళు జాబ్ క్యాలెండర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పనితీరు వీటన్నిటిపైన చర్చిస్తున్నారు కనుక సో నెక్స్ట్ వచ్చే చైర్మన్ కానీ కమిషన్ సభ్యులు ఎటువంటి ఇట్లా రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయడము, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడము, వరుసగా నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు అదేవిధంగా పకడ్బందీగా నిర్వహించడం, వాటి ఫలితాలను విడుదల చేయడం. సో ఈ విషయాలపైన ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు ప్రక్షాళనకు సంబంధించి గతంలో ఉన్నటువంటి చైర్మన్ 3 కమిషన్ సభ్యులు రాజీనామా చేశారు. మరో 2 అందులోనే కొనసాగుతున్నారు. సో వారు మినాయించి మొత్తం 9 మందిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నియామకం చేపట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓవరాల్గా దీనిపైన అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షలు జరుపుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. సో మనకున్న సమాచారం ప్రకారము మొత్తం ప్రక్రియ అంతా కూడా నెల రోజుల లోపల పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అపర్ణ.